ఓకే హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది అన్న కొంచెం దీని మీద వీడియో చేయండి అని ఇన్స్టాగ్రామ్ అని అట్లాగే కాల్ మీ ఫర్ కాల్స్ నుంచి కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడ చూసినా ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి వచ్చిందన్న వీడియో చేయండి అని అంటున్నారు. ఈ వీడియోలో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అట్లాగే ఎలా చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ అసలు ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్రీ 3 yearsకి ఒకసారి మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనం 2021లో చేసాం కదా, ఇప్పుడు 2024 డిసెంబర్ 31కి ఎక్స్పైర్ అవుతుంది. అక్కడ మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎక్స్పైర్ డేట్ చూసుకోండి. 2024 డిసెంబర్ 31 అని చూపిస్తేనే మీరు అక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయాలి, లేకపోతే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మానిటైజేషన్ ఎవరికైతే ఎనేబుల్ అయ్యి ఉంటుందో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ ఇంకొంతమందికి డౌట్ వచ్చేది ఏంటంటే అన్న మాకు హాఫ్ మానిటైజేషన్ అయిందన్న, మరి మేము చేయాలా వద్దా అని అంటారు. మీరు కూడా చేసుకోండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి చాలా మంది చేసుకొని ఉండరు. ఎవరైతే మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యిందో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొత్తగా అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చేసుకోండి. మీరు చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ పాత ఛానల్స్ అయితే మాత్రం మీకు 2024 డిసెంబర్ 31కి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పైర్ అవుతుందని ఎక్స్పైర్ డేట్ చూపిస్తుంది. మీరు మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఈ ప్రాసెస్ మీరు చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్గా మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఆ పేమెంట్ని ఆపేస్తాడు అనమాట. సో పేమెంట్ అయితే ఇవ్వడు. ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన ప్రాసెస్. అండ్ నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ కంప్యూటర్లో చూపిస్తాను. మీరు ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, మీరు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఫార్వర్డ్ చూసుకుంటూ అన్న మీరు చెప్పిన సెట్టింగ్లో ఒక సెట్టింగ్ నాకు కనిపించట్లేదు అని అంటారు. ఫార్వర్డ్ పెట్టకండి, నిదానంగా చూడండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది వీడియో. ఆ వీడియో నిదానంగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకేనా, సగం చూసి కామెంట్ చేస్తే నేనేం చేయలేనండి. దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ వీడియో వచ్చేసి ఒక 3000 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ మొబైల్ ఉన్న ల్యాప్టాప్ ఉన్న ఏదైనా సరే మీ ఛానల్ ఫస్ట్ అందులో లాగిన్ చేసి గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేసి ఇట్లాగా ఫస్ట్ లింక్ వస్తుంది, గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇట్లాగా మీకు వస్తుంది అనమాట. ఒకవేళ ఇలాంటి పేజ్ మీకు రాకపోతే రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. ఓకేనా, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద కొట్టేసేయండి సరిపోద్ది. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే మీ ఛానల్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. జస్ట్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి సరిపోద్ది. ఓకేనా, ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉండే మాత్రం ఇట్లాగా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్ థింగ్, పేమెంట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇట్లా ఉంటుంది. పేమెంట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. పేమెంట్స్ ఇన్ఫో అనే ఆప్షన్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్స్ అకౌంట్ యాడ్సెన్స్ ఇండియా అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి యూట్యూబ్ ఇండియా సెలెక్ట్ చేయండి. యూట్యూబ్ ఇండియా $ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. మేనేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు లాస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లాస్ట్లో యునైటెడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లాస్ట్లో మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని వస్తుంది. ఈ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ట్యాక్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ప్రీవియస్లీ మనం చేసిన ట్యాక్స్ ఫామ్ అనేది ఇక్కడ చూడండి డిసెంబర్ 31, 2024కి ఎక్స్పైర్, అంటే ఈ సంవత్సరం 2024 కదా, ఈ డిసెంబర్ 31 తారీఖు ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు సింపుల్గా ఏం లేదు, సబ్మిట్ న్యూ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సబ్మిట్ న్యూ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టార్ట్ న్యూ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు స్టార్ట్ ఫామ్ అని ఉంటుంది. ఓకేనా, సో స్టార్ట్ ఫామ్ అని క్లిక్ చేయగానే మీ ఛానల్ పాస్వర్డ్ అడుగుతుందండి. మీ ఛానల్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేను చెప్పే సెట్టింగ్ జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. అండ్ సెకండ్ ఆర్ యు ఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని అడుగుతుంది, నో పెట్టండి. ఇక్కడ మీకు W-8BEN ఫామ్ అని ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసి స్టార్ట్ W-8BEN ఫామ్ అని ఉంటుంది. ఓకేనా, దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ కొట్టేసేయండి.
ఓకేనా, కొంచెం ఓపిక చేసుకొని వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు డిసెంబర్ 31వ తారీఖు దాటిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇది రెన్యూల్ చేయకపోతే మాత్రం మీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నా సరే, 10,000 ఉన్నా సరే, 5,000 ఉన్నా సరే మీకు వాళ్ళు పేమెంట్ అయితే చేయరు. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు బల్ల గుద్ది చెప్పారు కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ కింద మీకు ఇది ఆప్షన్ DBA ఏదైతే ఉందో DBA అనేది ఆప్షనల్, ఇది వదిలేసేయండి. ఇక్కడ కంట్రీ అని ఉంది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా. ఓకేనా, ఇక్కడ ఫారెన్ టిన్ అని ఉంది కదా, ఫారెన్ టిన్ అనే దగ్గర పాన్ కార్డు మీద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ పాన్ కార్డు. ఓకేనా, యాడ్సెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పాన్ కార్డు మీద ఉన్న నెంబరు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఓకేనా, సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది అవసరం లేదు, US ITIN ఏదైతే ఉందో ఇది అవసరం లేదు. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద నొక్కండి. సో ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి, పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఇండియా అంటే మీరు ప్రజెంట్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది టైప్ చేయండి. ఓకేనా, యాడ్సెన్స్లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు స్ట్రీట్ ఇక్కడ మీకు టచ్ చేయగానే స్ట్రీట్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ టచ్ చేయగానే మీ అడ్రస్ అనేది రికమెండ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ యాడ్సెన్స్లో ఇది ఇచ్చారు అని చెప్పేసి రికమెండ్ అడ్రస్ వస్తుంది. జస్ట్ దాని మీద ఇట్లా వస్తుంది. బ్లర్ వేసి చూపిస్తాను చూడండి. ఇలా నొక్కగానే ఇలా చూపిస్తుంది అనమాట. సింపుల్గా దీని మీదకి వచ్చేసి నొక్కేస్తే అడ్రస్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇలా చూసారా, ఇలా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీకు అడ్రస్ అంతా పైన టైప్ చేశారు కదా, బాటంలో మెయిలింగ్ అడ్రస్ ఈజ్ సేమ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్యాక్స్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేయండి, ఇండియా పెట్టండి. సో ఇవి మెయిన్, ఇవి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అదర్ కాపీరైట్ రాయల్టీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A పెట్టండి. విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15%. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి అండ్ సెకండ్ ఓపెన్ చేయండి. సేమ్ ఏదైతే మీకు బై డిఫాల్ట్ చూపిస్తే దాన్ని సెలెక్ట్ చేయండి. ఆర్టికల్ 7 పారాగ్రాఫ్ 1 అండ్ విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 0 అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీస్ అని ఉంది, ఇక్కడ దీని మీద ఒక టిక్ మార్క్ ఇస్తే ఇవి ఓపెన్ అవుతాయి. సేమ్ ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A2. ఓకేనా, ఇది సెలెక్ట్ చేయండి అండ్ విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15% పెట్టండి. అండ్ ఇక్కడ మీకు ఇదేదైతే ఉందో ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇట్లాగా చూపిస్తుంది. ఇది సింపుల్గా నో కొట్టేసి 35 అని చూపిస్తుంది కదా, దీన్ని ఒక టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కండి అండ్ కిందకి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద పేపర్లెస్ డెలివరీ అగ్రిమెంట్ అని చూపిస్తుంది కదా, ఇది ఒక టిక్ మార్క్ ఇవ్వండి. ఇది అవసరం లేదు, గెట్ డాక్యుమెంట్స్ బై మెయిల్ అని ఉంది కదా, ఇది అవసరం లేదు, ఇది స్కిప్ చేయండి. ఇది ఒక టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కండి అండ్ లాస్ట్లో మీకు ఫామ్స్ ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ నొక్కండి. నొక్కి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అండర్ పెనాల్టీస్ ఇది చూపిస్తుంది కదా, సో దీని మీద ఒక టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మళ్ళీ ఐ సర్టిఫై అని ఒక బాక్స్ కనిపిస్తుంది, దీని మీద ఒక టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇక్కడ ఇయర్ వచ్చేసి 2024 పెట్టండి అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ డేట్ ఆఫ్ చేంజెస్ అని చూపిస్తుంది కదా, మీరు ఏ రోజైతే ట్యాక్స్ సబ్మిట్ చేస్తారో ఆ డేట్ మెన్షన్ చేయండి. ఇప్పుడు రైట్ నౌ డేట్ వచ్చేసి 22/09 కదా, సో 22/09/2024. ఓకేనా, సో ఇట్లాగా మీరు ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా, మీరు ఇదే డేట్ వేయాలని ఏం లేదు, మీరు ఏ రోజైతే వీడియో చూసి చేసుకుంటున్నారో ఆ రోజు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆ రోజు, ఆ నెల అండ్ ఆ సంవత్సరం. ఓకేనా, సో అలా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిషియల్ నేమ్ కన్ఫర్మ్ చేయమంటుంది, ఎస్ కొట్టండి. ఎస్ కొట్టి సబ్మిట్ అనే ఆప్షన్ నొక్కండి, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ ఇన్స్టెంట్గా అప్రూవ్ అయిపోయింది స్టేటస్. అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి డిసెంబర్ 31, 2027 వరకు కూడా పనిచేస్తుంది. ఓకేనా, ఇక ఈ మధ్యలో మనం కదిలించాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. అండ్ చాలామంది దీని గురించి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను స్పెషల్గా వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ మర్చిపోకండి, ఇట్లాంటి వీడియోస్ మీకు ఫాస్ట్గా రావాలి అని అంటే మీరు లైక్ చేయాలబ్బా, మీరు లైక్ చేయాలి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీరు చూసి కొంచెం మంచి మంచి కామెంట్స్ పెడుతూ లైక్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాసెస్ అనేది
స్పీడ్గా వస్తూ ఉంటాయి. అది ఓవరాల్గా ఈ వీడియోలోకి అయితే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. మేక్ షూర్ ఖచ్చితంగా అందరూ లైక్ చేయడానికి ట్రై చేయండి. ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మేక్ షూర్ ఫాలో అయ్యి అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి నేను మీ మెసేజ్ చెక్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 200K అంటే 2 లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.